ఒకటవ అధ్యాయము సాంఖ్య యోగము 41వ శ్లోకము. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. తాత్పర్యము: ఓ అర్జున, నిష్కామ కర్మ యోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియేయుండును కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలు వైపులా పరుగులు తీయుచు అంతములుగా నుండును. ఒక నది నిర్దిష్టమైన మార్గంలో ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతుంది. తన మార్గాన్ని ఎప్పుడూ మార్చుకోదు. అలాగే మనము ఏదైనా విజయాన్ని సాధించాలంటే మన మార్గము నిశ్చయాత్మకమైనదిగా ఉండవలెను. అనేక మార్పులకు గురి కాకూడదు. నిశ్చయమైన బుద్ధి కలిగి ఉన్నట్లయితే భగవద్గీత 18 అధ్యాయాలను కంఠస్థం చేయడం సులభమే అవుతుంది. ఏకాగ్రతతో పండిత్ జస్రాజ్ తన సంగీత కళను సర్వోత్తమ స్థానానికి చేర్చాడు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్, గానకళలో లతా మంగేష్కర్. అలాగే శాస్త్రజ్ఞులు తమ పరిశోధనను పూర్తి చేసేంత వరకు వారి ఏకాగ్రతను చెక్కు చెదరనివ్వరు. అలా కాకుండా మన కర్తవ్య నిర్వహణలో ఏకాగ్రతను కోల్పోయినట్లయితే, మన మనసు ఇతర విషయాలపై విచలితమైనట్లయితే ఆ మార్గము చిన్నాభిన్నమై పలు శాఖలుగా విడిపోయి ఫలితాన్ని అందకుండా చేస్తుంది. 42వ శ్లోకము. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థనాన్యదస్తితి వాదినః. తాత్పర్యము: ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగముల యందే తలమునకలై ఉందురు. వారు కర్మ ఫలములను ప్రశంసించు వేద వాక్యముల యొక్క బాహ్యార్థముల యందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికే పోరు. వివరణ: వేదాలలో అనేక ఆచారాలు కర్మకాండల గురించి వివరించబడ్డాయి. వాటిని ఆచరించడం అవసరమే, కానీ కేవలం ఫలితాలను ఆశించి భగవంతుడిని చేరుకోవడానికి మార్గాలను అనుసరించకుండా ఉండడం అభిలషణీయము కాదు. భగవంతుడి దగ్గర కోరికలను కోరుతూ భగవంతుడిని చేరుకోవడానికి గల ఉపాసనను విస్మరించడం సరైన మార్గము కాదు. ఒక తల్లి తన పిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు ఇస్తుంది. ఆ పిల్లలు వారి తల్లిని కేవలం బొమ్మలు ఇస్తుందని మాత్రమే ప్రేమించరు. ఆ తల్లి చూపించే నిష్కపటమైన ప్రేమను గ్రహించి ఆ తల్లి జీవితాంతం వారి పట్ల చూపించే నిస్వార్థమైన సేవను తనివి తీరా అనుభవిస్తారు. కాబట్టి తల్లిని ప్రేమిస్తారు. అలాగే మనము మన కోరికలను కోరుకుంటూ భగవంతుడిని కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. ఇది కేవలం భగవంతుడిపై గల భక్తి ద్వారానే సాధ్యమవుతుంది. వేదాలలో కోరికల సాధనకు మరియు భగవత్ ప్రాప్తికి గల సాధనలను అన్నింటినీ పొందుపరిచారు. కానీ కొంతమంది అవివేకులు కేవలం సుఖాలను పొందడానికి కానీ, భోగాలను పొందడానికి కానీ, స్వర్గాన్ని పొందడానికి కానీ మార్గాలను మాత్రమే అత్యంత మధురమైన పలుకులతో చెబుతూ ఉంటారు. మనం రోజు చూసే టీవీ ఛానళ్లలో ఈ పూజ చేసినట్లయితే ఆ ఫలితం దక్కుతుంది, ఈ వారము ఇది చేసినట్లయితే మీకు ఫలితం ఉంటుంది అని ప్రజలను ఆకర్షించి తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇవి వేదాలలో, శాస్త్రాలలో చెప్పబడలేదు. మన సకామ కర్మలను చక్కగా ఆచరించి శాస్త్రోక్తంగా భగవంతుడిని మనస్ఫూర్తిగా ఆరాధించమని మాత్రమే వేదాలలో చెప్పబడింది.